తెలంగాణలో రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సాయంత్రం 4 గంటలకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలిసి ఈ సంబరాలు నిర్వహించాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. అదే సమయానికి సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద విజయోత్సవ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు. రాష్ట్రంలో రైతు సంబరాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. సచివాలయం వద్ద జరిగే సభ నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పలువురు రైతులతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో ఉప ముఖ్యమంత్రి విక్రమార్కతో భేటీ అయ్యారు. రైతు భరోసా సంబురాల నిర్వహణపై చర్చించారు. అనంతరం మహేష్ గౌడ్ రైతు భరోసా సంబురాల అధికారిక ప్రకటన చేశారు. ఆ తర్వాత జై భీమ్ జై బాపు సంవిధాన్ సమన్వయకర్తల సమావేశంలో పాల్గొన్న బట్టి కూడా రైతు భరోసా గురించి మాట్లాడారు. 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద పంపిణీ చేయటం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అని బట్టి ప్రకటించారు. ఇది ప్రజాప్రభుత్వం సాధించిన ఘనత అని చెప్పారు. ఈ నెల 16న భరోసా నిధుల పంపిణీ మొదలు పెట్టామని 24వ తేదీతో పూర్తి చేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా పంపిణీ పూర్తి కాగానే రైతు వేదికల వద్ద రైతులను సమావేశపరుస్తామని, సీఎం సహా మంత్రులంతా సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నుంచి రైతులతో మాట్లాడతారని తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాలని బట్టి పిలుపునిచ్చారు. రైతు భరోసా సంబురాలను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని, రైతులతో కలిసి మండల ప్రధాన కూడళ్లలో వేడుకలు నిర్వహించాలని డీసీసీ అధ్యక్షులు పార్టీ బాధ్యులను ఆదేశించారు. కాగా రైతు భరోసా విజయోత్సవ సభ నిర్వహణ ఏర్పాట్లను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. సోమవారం సీఎస్ రామకృష్ణారావు వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, షామియానాలు, సీటింగ్ కెపాసిటీ, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.